హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం మెర్సనరీ ఎన్విరాన్మెంట్ మాన్హావా చాప్టర్ 15 నుంచి 20 వరకు మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన ఈజిన్ గడ్ తన క్లాస్ లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నోటిఫికేషన్ వస్తుంది అనమాట డయన్ పాప దగ్గర నుంచి. అండ్ డయన్ పాప అనే ఈ రోజు నేను ఇంటికి ఒకదాన్నే వెళ్తాను అండ్ నీకేమైనా వర్క్స్ ఉంటే నువ్వు అది చూసుకో అని చెప్పి మన పాప అయితే మెసేజ్ చేయడంతో ఇంకా మనోడు కూడా ఓకే అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోంతా పార్క్ గడ్ వచ్చి ఏ మిత్రమా ఈ రోజైనా మనం కలిసి బయటికి వెళ్దాం అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే డయన్ పాప ఇంటికి వెళ్తాననింది కాబట్టి నేను కూడా ఖాళీగా ఉండాలి, నేను వస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి లీ గాడు ఇంకా జిమ్ గాడు వస్తారనమాట. కాబట్టి లీ గాడు ఈజిన్ గన్ అయితే తన ఫ్రెండ్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని అండ్ ఈవినింగ్ మనం కలిసి పార్టీకి వెళ్దాం అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గాడు లేదు మామ నాకు ఈరోజు పార్క్ తో పాటు బయటికి వెళ్ళే పని ఉంది అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళు చేసేదేం లేకపోయినా సరే ఎలాగైనా సరే ఈజిన్ గన్తో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి మనోడు వెంటనే పార్క్ గన్కి ఓ పార్క్ మేము కూడా మీతో పాటు రావచ్చు అనడంతో ఇంకా మన పార్క్ గడు ముందే భయస్తాడు. దానికి తోడు ఒకప్పుడు వీళ్ళ చేతిలో నుంచి బుల్లి కూడా చేసుకునేవాడు. వద్దంటే మళ్ళీ ఆడగొడతారు అన్నట్లు మనోడు ఇష్టం లేకపోయినా సరే మీరు కూడా రావచ్చు అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళంతా కూడా ఇలా ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే వీళ్ళ క్లాస్లోకి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటుంది. తన పేరు యోనా అనమాట. అండ్ తన గ్రాండ్ ఫాదర్ వచ్చి ఈ కొరియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేషన్ కంపెనీకి ఓనర్ అనమాట. సో అందుకని పాపకి ఇంత బిల్డప్. అండ్ తనతో పాటు ఉండేవాడు తన యొక్క ఫ్రెండ్ కాదు అండ్ తన యొక్క బ్రదర్ కూడా కాదు, తన బాడీ గార్డ్ అనమాట. తన పేరు వచ్చి సుగ్జో అనమాట. ఇంకప్పుడే టీచర్ కూడా వీళ్ళిద్దరిని కూడా క్లాస్ అందరికి ఇంట్రడ్యూస్ చేసి పాస్ట్ 2 years వీళ్ళైతే అప్లోడ్ వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో మీ వార్మ్ హ్యాండ్స్ వీళ్ళని మళ్ళీ వెల్కమ్ చేయండి అనడంతో ఇంకప్పుడే మన జిమ్ గాడ్ ఇంకా లీ గాడ్ అయితే ఓ షెట్ ఇప్పుడు ఈ జిమ్ గాడ్ అనుకుంటే ఇప్పుడు తనకు తోడుగా ఈ సుగ్జా గాడ్ కూడా వచ్చాడా, ఇంకా మనం బుల్లి చేసినట్లేరా అని చెప్పి ఈ నెలలో బాధపడుతూ ఉంటారు. ఇంకా మన ఈజిన్ గాడు అండ్ పార్క్ గడ్ కూడా ఆ కొత్త న్యూ స్టూడెంట్స్ గురించి అడగడంతో ఇంకప్పుడే పార్క్ గడ్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన యోనా పాప అయితే తన పక్కన వచ్చి కూర్చోవడంతో ఇంకప్పుడే ఈజిన్ గడ్ తన వైపు చూస్తాడు. అండ్ తను కూడా ఎంతో సంతోషంగా స్మైల్ ఇవ్వడంతో ఇంక మనోడు సిగ్గుపడి ముందర తిరుగుతాడు. బట్ తన వెనకలుండే బాడీ గార్డ్ మాత్రం మన ఈజిన్ గన్ అయితే ఏదో వెరైటీగా అయితే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఒక బాడీ గార్డ్ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా అనుమానించే విధానం వాని బుద్ధిలోనే ఉంటుంది. మనం వాడిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా అప్పుడే పార్క్ గార్డ్ కూడా ఓకే మామ మనం ఇలా బయట కలుస్తాం కదా బట్ ఎక్కడ కలిసి ఎంజాయ్ చేద్దాం అనడంతో ఇంకప్పుడే మనోడు ఏదో ఒకట్లే నువ్వే చెప్పు అనడంతో ఇంకప్పుడే పార్క్ గార్డ్ అయితే గేమింగ్ రూమ్ లో కలుద్దాం అనడంతో ఇంకప్పుడే మన పార్క్ గార్డ్ గేమింగ్ రూమ్ అంటాడు. ఇంకప్పుడే మనోడు నీకు గేమింగ్ రూమ్ గురించి తెలుసా అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అప్పుడే మనతో మేజర్ క్యాంగ్ చెప్పింటారు అనమాట. ఖచ్చితంగా కొరియాలో టీనేజర్స్ అంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్ గేమింగ్ రూమ్ లోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఆన్లైన్ వీడియోస్ చూసినా సరే మోస్ట్ ఆఫ్ ది 100 members లో 90 members ఈజీగా ఎప్పుడు ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో నువ్వు కూడా ఒక టీనేజర్ కాబట్టి నువ్వు ఇప్పటి నుంచినే గేమ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకో. అండ్ ఆ టైంలో నీకు కొంచెం వాడడం వస్తుంది. అండ్ దాంతోపాటు నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను ఒక నార్మల్ టీనేజర్ గానే గుర్తిస్తారని చెప్పి మనోని గేమింగ్ ప్రాక్టీస్ ఇస్తారు. అండ్ ఆ గేమ్స్ ఏంటో కాదు మనకు పబ్జి ఫ్రీ ఫైర్ ఎలాగో అక్కడ గేమింగ్ రూమ్స్ లో అయితే లీగ్ ఆఫ్ లెజెండ్స్ కానీ లేదంటే వైసిటీ కానీ ఇట్లా అనదర్ కంప్యూటర్ బేస్డ్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో అలా మనం నేర్చుకుంటాడు అనమాట తన ట్రైనింగ్ పీరియడ్ లో. వీటిని కూడా ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోవడం మన ఈజిన్ గాడు ఖచ్చితంగా మేజర్ క్యాంగ్ చెప్పినట్లు జరుగుతుంది. అండ్ గేమింగ్ నేర్చుకోవడం మంచిదైందని చెప్పి మనోడు అనుకుంటారు. సో అలా స్కూల్ అయితే వదిలేస్తారు. ఇంకా మన డయాన్ పాప అయితే ఒకతే ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా తన ఫ్రెండ్స్ అందరిని వేసుకొని ఆ గేమింగ్ రూమ్ కి అయితే వెళ్తారనమాట. సో అక్కడ మనోళ్ళు నలుగురు కూడా అక్కడ గేమింగ్ రూమ్ లో అయితే గేమ్స్ తో ఎంతో ఎంజాయ్ ఫీల్ అవుతూ ఉంటారు. లిటరలీ మనోడు గేమింగ్ ఒక రేంజ్ లో ఆడతాడు అనమాట. సో రేంజ్ అంటే బాగా ఆడతాడు అనుకోకండి, మనోడు నూబుకే నూబు ఆట ఆడతాడు అనమాట. లిటరలీ మ్యాప్ అంతా తిరుగుతూ ఉంటాడు కానీ ఒక గన్ను కూడా తీసుకొని కాల్చేది రాదు మనోనికి. దాన్ని చూసి తన ఫ్రెండ్స్ కూడా వీడు ఒక నార్మల్ టీనేజర్ అన్నట్లు నమ్ముతారు. ఇంకా అప్పుడే లీ గాడు జిమ్ గాడ్ అయితే మనోళ్ళ కోసం అయితే స్నాక్స్ తెస్తామని చెప్పి మనోళ్ళు వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ స్కూల్ అయిపోయి నుంచి మన యోనా పాప ఇంకా తన బాడీ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే తన బాడీ గార్డ్ గాడు నాకు ఈజిన్ గారి మీద కొంచెం ఇబ్బందిగా ఉంది, ఐ మీన్ వాడు నాకు ఎందుకో కొంచెం వెరైటీ కనపడుతున్నాను, నేను వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అనడంతో ఇంకప్పుడే మన యోనా పాప కూడా ఓకే నాకు కూడా వాడు ఎందుకో డిఫరెంట్ కనపడ్డాడు అని చెప్తుంది. సో అలా రోజు అయితే నైట్ అవుతుంది. ఇంకా అప్పుడే డయాన్ పాప ఫోన్ చేయడంతో ఇంకా మనోడు వెంటనే వెళ్ళి డయాన్ పాపను కలుస్తారు. ఇంకా అప్పుడే డయాన్ పాప మనోడు ముచ్చట్లు పెడతారనమాట. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అనడంతో ఇంకా మనోడు తన గేమింగ్ రూమ్ లో చేసిండే ఎంజాయ్మెంట్ అంతా కూడా తన సిస్టర్ చెప్తారు. లైక్ వాళ్ళు బర్గర్స్ తినుకుంటా గేమ్ ఆడడం అండ్ వాళ్ళు ఒకరొకరు ఛాలెంజ్ చేసుకొని మన ఈజిన్నే ఫైట్ లో గెలవడం ఇట్లా అన్ని విషయాలు మాట్లాడుకుంటా మనోళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక సో అలా నైట్ అయితే అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళ తాతయ్య గారు కూడా వీళ్ళతో కలిసి భోజనం చేసుకుంటా ఆ రోజు కూడా ఎంతో ఎంజాయ్ఫుల్ గా అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అలా మనోడు తన మెర్సనరీ లైఫ్ కి అండ్ ఇప్పుడు గడుపుతున్న నార్మల్ లైఫ్ కి చాలా తేడా ఉందని చెప్పి మనోడు గ్రహిస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడికి ఫోన్ రింగ్ అవడంతో ఇంక వెంటనే మనోడు తన రూమ్ కి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. అండ్ అటు సైడ్ ఉండేది ఎవరో కాదు మేజర్ క్యాంగ్ అనమాట. ఇంకా మన ఈజిన్ గాడు
రిపోర్టింగ్ సార్ అనడంతో ఇంక అప్పుడే క్యాంగాడు అరే నేను ఇవే మానుకోమని జస్ట్ నన్ను బ్రో అని పిలిచు, అప్పుడే పక్కన ఉండే వాళ్ళకి డౌట్ రాదు, ఎందుకని నువ్వు పల్లాప్కి మేజర్ అంటావు అనడంతో ఇంక ఈజిన్ గారు కూడా సారీ సార్ నన్ను క్షమించండి, ఇంకటి నుంచి అలా రిపీట్ చేయండి అంటాడు. ఇంకా దానికి మేజర్ క్యాంగ్ కూడా ఓకేలే అని చెప్తాడు. అండ్ అప్పుడే కొరియా ఎలా ఉందిరా అనడంతో ఇంకా మన ఈజిన్ గారు రిప్లై ఇచ్చి ఈ గ్యాప్లోనే తన లెఫ్టినెంట్స్ అంతా కూడా వాడు ఖచ్చితంగా ఎవరినో చంపేసి ఉంటారు సార్, మాకు నమ్మకం ఉంది, కాల్సింటే మీరు నిజం చెప్పమనండి అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారు కూడా లేదు సార్ నేను నిజంగానే ఎవరితోనూ గొడవ వెళ్ళలేదు, ఇన్ఫ్యాక్ట్ గొడవ జరుగుతున్నా సరే దాని పక్క నుంచి వెళ్ళిపోయా కానీ గొడవ తాకు కూడా వెళ్ళలేదని చెప్పి అబద్ధాలు చెప్తాడు. ఇంకా క్యాంగాడ్ కూడా ఓకే నేను నీ మాటలు నమ్ముతానులే ఈజిన్, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నేను ఖచ్చితంగా నమ్ముతాను, అండ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఎవరితోనూ గొడవపడకు జాగ్రత్త అని చెప్తాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఈజిన్ గారు క్లాస్కి వెళ్తాడు. బట్ అక్కడ యోనా యొక్క బాడీ గార్డ్ మన ఈజిన్ గారిని కలిసి అసలు ఎవర్రా నువ్వు నిజం చెప్పు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గారు కూడా నేను కూడా నీలాగే ఒక టీనేజర్ అని అనడంతో ఇంకప్పుడే మన బాడీ గారికి డౌట్ వచ్చి నాకు ఆల్రెడీ నీ గురించి పూర్తిగా తెలుసు అండ్ నేను నీ గురించి ఎంక్వైరీ కూడా చేశాను, నువ్వు ఏ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యావో ఆ స్కూల్కి కూడా ఫోన్ చేశాను, బట్ నీ పేరుతో అక్కడ స్టూడెంటే లేడంట, మర్యాదగా చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గారు కూడా అది నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి డే అండ్ పాప్ని అండ్ యోనాని అయితే చూపిస్తారన్నమాట. అప్పుడే యోనా పాప మన ఈజిన్ గారి గురించి అయితే డే అని అడుగుతుంది. ఇంకా అప్పుడే డే అండ్ పాప కూడా తను మా అన్నయ్యే అండ్ 10 years బ్యాక్ మేము చనిపోయాడు అనుకున్నాం బట్ తను తిరిగి వచ్చాడు అనడంతో ఇంకప్పుడే యోనా పాప చిన్నగా ఎంక్వైరీ చేస్తుంది అనమాట. మీకు అతను ఎలా పరిచయం అయ్యాడు, ఐ మీన్ తను చనిపోయాడు అనుకున్నారు కదా, సో మళ్ళీ అతను ఎలా కాంటాక్ట్కి వచ్చాడు అనడంతో ఇంకప్పుడే తను కూడా అది నాకు కూడా తెలియదు, ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య ఫోన్లో మాట్లాడి ఏడ్చేవాడు అండ్ అప్పుడు అడిగినప్పుడు చెప్పాడు మా తాతయ్య ఈజిన్ బతికే ఉన్నాడంట అండ్ కొద్ది రోజుల్లో తను తిరిగి కొరియాకి రాబోతున్నాడు అని చెప్పి మా తాతయ్య అయితే చెప్పాడు. ఇంకప్పుడే నేను అడిగాను అనమాట నీలాగనే, అప్పుడు మా తాతయ్య కూడా చెప్పాడు ఈజిన్కి ఆ యాక్సిడెంట్ తర్వాత స్ప్రో అయితే కోల్పోయి అండ్ తన గతం కూడా మర్చిపోయాడు అండ్ రీసెంట్గానే అతని గతం గుర్తు రావడంతో ఇంక వెంటనే మా తాతయ్య గారిని కాంటాక్ట్ అయ్యాడు అండ్ కొద్ది రోజులకి ఇక్కడికి వచ్చేసారు అనడంతో ఇంకా ఆ మాటలిన్న మన యోనా పాప అసలు ఈజిన్ మీ అన్నయ్య నువ్వు ఎలా నమ్ముతున్నావు అనడంతో ఇంకప్పుడే మన డేఎన్ పాప కూడా నాకు నమ్మకం ఉంది తనే మా బ్రదర్ అనడంతో ఇంకప్పుడే మన యోనా పాప అయితే ఓకే బట్ ఏదైనా డిఎన్ఏ టెస్ట్ చేయకూడదు అనడంతో దానికి డేఎన్ పాప మేమేం పెద్ద చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు తన మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా తనే నా బ్రదర్ అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి మన యోనో పాప సరేలే తను అక్కడ ఏం పని చేస్తాడో నీకు ఆ విషయం అన్న చెప్పాడు అనడంతో దానికి డిఎన్ పాప లేదు తను చెప్పలేదు మేము అడగలేదు అంటుంది. అండ్ అప్పుడే డిఎన్ పాప యోనాని అడుగుతుంది అనమాట అసలు ఎందుకని నువ్వు నా బ్రదర్ మీద ఎంత క్యూరియస్గా ఉన్నావు అండ్ ఎందుకని నా బ్రదర్ గురించి అడుగుతున్నావు అనడంతో ఇంకా యోనో పాప కూడా ఏం లేదు నేను నీ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో కనుక్కుందాం అనుకున్నా అంతే అనడంతో ఇంకా ఆ మాటలు మన డిఎన్ పాప కూడా సిగ్గుపడుతుంది అనమాట. అండ్ దీనికి ప్యారల్ గా మన ఈజిన్ గడు ఆలోచిస్తుంటారు అనమాట ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ నిన్న వచ్చారు అండ్ నా మీద డౌట్ తో జస్ట్ ఒక్క రోజులో నా బయోడేటా అంతా కూడా చెక్ చేస్తారు, సో వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా నా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ లాభడతారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే లీగాడ్ అక్కడికి వచ్చి ఏ మామ ఈ రోజు కూడా గేమ్కి వెళ్దాం అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గారు కూడా లేదురా నాకు కుదరదు ఈ రోజు నేను నా సిస్టర్తో పాటు వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే లీగాడ్ అయితే పార్క్ గార్డ్ ఇన్వైట్ చేస్తారు. ఇంకా మన పార్క్ గార్డ్ కూడా భయంగానే వస్తానని చెప్తాడు. అండ్ అలా ఆ రోజు అయితే సోల్ కూడా ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు మనోళ్ళు అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు ఈజిన్ గారు ఇంకా డయాన్ పాప. అండ్ అలా గ్రోసరీస్ కొంటున్నప్పుడు అప్పుడే డయాన్ పాపకి ఒక్కసారిగా యోనో అడిగిన మాటలు గుర్తొచ్చి వెంటనే మన డయాన్ పాప ఈజిన్ అడుగుతుంది అనమాట అనే నువ్వు అక్కడ ఏం చేసేవాని అనడంతో ఇంకప్పుడే మనోడు ఏమైంది నువ్వు అలా అడుగుతున్నావు అనడంతో ఇంకప్పుడే డయాన్ పాప లేదు నీకు ఇష్టం లేకుంటే చెప్పొద్దు నేను ఏదో క్యాజువల్గా అడిగాను అండ్ ఇది నేను అడగాలని అడగలేదు నా ఫ్రెండ్ ఓ పాప అడగమనింది అనడంతో ఇంకా ఆ మాటలు మన ఈజిన్ గారు కూడా లేదమ్మా నేను కూడా నీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను, నేను ఎప్పుడైతే యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానో నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అండ్ నా లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు, సో అలా నేను ఒక ట్రామాలో బతికాను అండ్ కొన్నేళ్ళంతా కూడా నా గతం అంతా మర్చిపోయాను అండ్ ఎప్పుడైతే నాకు నా గతం గుర్తొచ్చిందో నేను అలా తాతయ్యని కనెక్ట్ అయ్యాను అనడంతో ఇంకా ఆ మాటలైన డేయన్ పాప కూడా ఎంతో బాధపడుతుంది. సో అలా వాళ్ళిద్దరు అయితే గ్రాసరీ స్టోర్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన యోనో పాప అండ్ తన బాడీ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే తన బాడీ గార్డ్ చెప్తామంట ఖచ్చితంగా వాడు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చెప్పాడో అదంతా కూడా ఫేకే మేడం, వాడు ఇక్కడికి ఏదో మోటివ్ మీద వచ్చాడు, నాకు తెలిసినంత వరకు వాడి ప్లాన్ మీరే వింటారా అనడంతో ఇంకా అప్పుడే యోనో పాప కూడా వాడిని చూస్తే నాకు కూడా డౌట్ ఉంది బట్ మనం ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోకూడదు కొంచెం క్లోజ్గా వాచ్ చేయని చెప్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది ఈజిన్ హౌస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ మన డేయన్ పాప ఈజిన్ గడ్ అయితే తాతయ్యకి అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అండ్ ఈ రోజు కూడా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా వాళ్ళ రూమ్ బెల్ అయితే నాక్ అవుతుంది. వెంటనే డయాన్ పాప కోసం అయితే వేరే అమ్మాయి వచ్చింటుంది అనమాట. అండ్ అమ్మాయి ఎవరో కాదు యోనో పాప అనమాట. అండ్ యోనో పాపను కలవడం కోసం డయాన్ పాప బయటికి వెళ్ళి అండ్ వెంటనే రెడీ అయ్యి తాతయ్య నేను నా ఫ్రెండ్తో పాటు బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తానని చెప్పి మన పాప అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో అలా
కొద్దిసేపు గడిచిన తర్వాత మన ఈజిన్ గాడు అయితే బయటకు వస్తాడు. ఇంకా అప్పుడే తాతగారు కూడా బయటకు వెళ్ళడానికి రెడీ అయితే ఇంకా అప్పుడే ఈజిన్ గాడు అడుగుతాడు అనమాట, ఏంటికి తాత బయటకు వెళ్తున్నావు అంటే దయాన్ పాప ఇంకా రాలేదంటంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గాడు ఓకే నేను వెళ్ళి చూసొస్తానండి మీరు జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకా గ్రాండ్ పా కూడా ఓకే నువ్వు వెళ్తే నాకు అంతకంటేనా అని చెప్పి తాతగారు లోపల రెస్ట్ తీసుకుంటారు. ఇంకా మన ఈజిన్ గాడు డయాన్ పాపను వెతుక్కుంటూ వస్తాడనమాట. సో బయటకు వచ్చిన మనోనికి అయితే డయాన్ పాప కొద్ది దూరంలో అయితే కనపడుతుంది, అది ఒక రెస్టారెంట్ దగ్గర. ఇంకా మనోడు దాని దాకా వెళ్తూ ఉంటాడు కానీ అప్పుడే మనోనికి యోనా ఒక్క బాడీ గార్డ్ అయితే కనపడతాడు అనమాట. ఇంకా అప్పుడే వాడు కూడా మన ఈజిన్ గాడిని రే అసలు ఎవర్రా నువ్వు నిజం చెప్పు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గాడు అదంతా నీకు అవసరం లేదు, నేను వచ్చినది నా సిస్టర్ కోసం అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఫాస్ట్గా ఒక కార్ వచ్చి మన ఈజిన్ గాడిని అండ్ ఆ బాడీ గార్డ్ని ఇద్దరిని కూడా గుద్దేసి వెంటనే వాళ్ళు ఆ రెస్టారెంట్ దాకా వెళ్ళి అక్కడ ఉండే మన డయాన్ పాప్ని ఇంకా యోనాని అయితే కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా దాన్ని చూస్తుంటే మన ఈజిన్ గాడు ఎలాగైనా సరే వాళ్ళని వెంబడించాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ బట్ ఆ కార్లో వాళ్ళు ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ దీనంతటికి కారణం ఏంటి, మన బాడీ గార్డ్ని చూస్తుంటే మన ఈజిన్ గాడు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వెంటనే మనోడు లేచి ఆ బాడీ గార్డ్ యొక్క కాలర్ పట్టుకుంటాడు. రిటర్న్ లో ఆ బాడీ గార్డ్ కూడా మన ఈజిన్ గాడిని కాలర్ పట్టుకొని ఇదంతా నీ వల్లే అంటే నీ వల్లే అని చెప్పి మనోళ్ళు గొడవలోకి దిగుతారు. కానీ ఇంకా అప్పుడే మన ఈజిన్ గాడు వీంతో గొడవ పడితే ఏమీ రాదని చెప్పి వెంటనే మనోడు ఆ పాతడానైనా మిస్టర్ చాతాకైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన వెనకల ఆ బాడీ గార్డ్ కూడా అరే ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో మీకు మీ అమ్మాయి కావాలన్నా నాకు నా సిస్టర్ కావాలన్నా ఒకంతాకు వెళ్ళాలని చెప్పి మనోళ్ళు ఇద్దరు ఆ చాతాకైతే వెళ్తారు. ఇంకా అప్పుడే ఆ చాకాన్ కింద ఉండే అసిస్టెంట్ గార్డ్ కూడా బాస్ మీకోసం వీడు వచ్చాడని చెప్పి మన ఈజిన్ గాని అయితే చూపిస్తారు. ఇంకా ఈజిన్ గాని చూసిన మిస్టర్ చాగాడ్ కూడా ఎంతో సంతోషపడి ఏరే ఇక్కడికి వచ్చావండంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గార్డ్ కోపంగా అసలు నా చెల్లెల్ని ఎందుకు తీసుకొచ్చావండంతో ఇంకా మనోనికి మైండ్ పోయి అరే నీకు నాకు సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ నేను నీ గురించి కూడా మర్చిపోయాను, నీ చెల్లెలు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఖచ్చితంగా నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయలేదు, దయచేసి నాతో గొడవ పడకండంతో దాన్ని మన ఈజిన్ గాడు అయితే ఓకే నువ్వు చేయలేదు బట్ ఎవరు చేసి ఉంటారు నీకేమన్నా ఐడియా ఉందా అనడంతో ఇంకా అప్పుడే డాన్ గాడు బాగా ఆలోచించి ఈరోజు నా తాకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమని, బట్ నేను చేయలేదు అండ్ నేను రిజెక్ట్ చేసా కాబట్టి వనాయిలు వేరే గ్యాంగ్ దాకా వెళ్ళింటారు అండ్ నాకు తెలిసినంత వరకు ఆ గ్యాంగ్ వాళ్ళే మీ చెల్లెల్ని ఇంకా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారు అనడంతో ఇంకా ఆ మాటలేని మన ఈజిన్ గారు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మిస్టర్ చాగాడ్ తన ఫోన్ మన ఈజిన్ గారికి ఇచ్చి నీ నెంబర్ అందులో సేవ్ చేయి అండ్ ఇదిగో నా బండి తీసుకొని వెళ్ళు అండ్ ఆ లొకేషన్ ఇక్కడ నుంచి దూరం ఉంది అనడంతో ఇంకా మన ఈజిన్ గాడు మిస్టర్ చాగాన్ బండి తీసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తన వెనకలో అయితే ఇంకా బాడీ గార్డ్ కూడా కార్లో అయితే వెళ్తారనమాట. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అయితే వస్తుంది అండ్ ఆ లొకేషన్ అనేది ఒక హార్బర్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన బాడీ గార్డ్ అడుగుతామట ఎందుకని మా మేడం ఇక్కడ ఉంటుంది అనడంతో ఇంకా మన ఈజిన్ గార్డ్ కూడా నాకేం తెలుసు వాడు చెప్పిన ప్రకారం ఇక్కడ జనాలు ఉన్నారు అండ్ కొంచెం అన్సస్పిషియస్ గా కూడా ఉంది అండ్ మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఒక్కొక్కడిని అయితే పండేస్తూ ఉంటారు. అండ్ ఒక సైడ్ అంతా మన ఈజిన్ గార్డ్ కవర్ చేస్తే ఇంకొక సైడ్ అంతా ఆ బాడీ గార్డ్ కవర్ చేస్తాడు. అండ్ మన ఈజిన్ గార్డ్ లో ఉండే ఈ ఫైటింగ్ స్కిల్స్ చూసిన బాడీ గార్డ్ గానికి మైండ్ పోతుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మనకి డయాన్ పాప్ని అండ్ యోనా పాప్ని అయితే చూపిస్తారన్నమాట. సో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసినందుకు అప్పుడే మన వాళ్ళు స్పృహలోకి అయితే వచ్చింటారు. ఇంకా అప్పుడే మన డయాన్ పాప అదంతా చూసి భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే యోనా పాప కూడా మీకు కావాల్సినది నేనే కదా దయచేసి తనని వదిలేయండి, మీకు ఏం కావాలని నేను ఇస్తాను అనడంతో ఇంకా అప్పుడే కిడ్నాపర్ గారు కూడా సరే నువ్వు చెప్పినట్లే చేస్తామని చెప్పి వెంటనే డయాన్ని చంపేయమంటారు. ఇంకా ఆ మాటలను మన యూనా పాప కోపం వచ్చి మీరు కానీ తను ఏమైనా చేస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టను అండ్ మీకు కావాల్సినది నేనే కదా అండ్ నేను కూడా నా నేలకి కొరుక్కొని చనిపోతానని చెప్పడంతో ఇంకా ఆ మాటలని కిడ్నాపర్ గాడు తిన అలా చేయదులే అనుకుంటుంది కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మన యోనా పాప తన నాలుకను కొరుక్కొని బ్లడ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా అది చూసిన కిడ్నాపర్ గారు కూడా ఓకే మేము తనని ఏం చేయము అండ్ నువ్వు కూడా కొంచెం రిలాక్స్గా అండ్ మా డిమాండ్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పేసినాము అండ్ మీ సైడ్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత మీ ఇద్దరిని ఇక్కడ బతుకుంచాలా లేదంటే చంపేయాలా అని చెప్పి డిసైడ్ అవుతామని చెప్పి వనాయిల్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక సైడ్ మన ఈజిన్ గాని ఫైటింగ్ స్కిల్స్ చూసిండే ఆ బాడీ కానీ మైండ్ పోయి అరే మర్యాదగా అడుగుతున్నాను చెప్పు అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గాడు కూడా ఎంతో కామ్గా జస్ట్ నేను నీ క్లాస్మేట్ని అంటాడు. ఇంకా ఆ మాటలైనా ఆ బాడీ గార్డ్ గానికి మైండ్ పోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.